బాగున్నారన్నిటికి ఉప్పు చేసి చూపిస్తాం. ఇడ్లీ బియ్యంలో 2 గంటల సేపు నానబెట్టుకున్నాం. ఈ అలాకులో ఒక్క అలాకు బియ్యం నానబెట్టిన 2 గంటల సేపు నానిపోయింది. ఇది మిక్సీకి వేసి అన్ని ఈ పప్పులంతా వేయించుకుని మళ్ళీ ఉంట పెట్టి ఆవిరి పెట్టకపోతాము ఇడ్లీ గుండ్రాలు. ఎంతో బాగుంటాయి. ఇది ఉప్పు ఉంట అంటారు దీని పేరు. తెలుగులో ఏమో నాకు తెలియదు. కారం కొలకట్ట అంటారు తెలుగు అనుకుంటా. సాయంత్రాల ఊరికే వేస్తే బాగుంటాయి. రుబ్బేస్తాము. ఇంకో కొంచెం వేసి చేస్తాం కొరకొర. చూడండి కొరకొరలు చాలు. నిండా కొరకొర కలో ఇట్లా నీళ్ళుగా ఉంటుంది కొరకొరలు. బాగా మనం అదికే లోపల బాగా రుబ్బు కోసం ఒకేటంలో ఏమి మనిషికి 4 నెలలు తింటే సరిపోతుంది. చాలు. ఇడ్లీ బియ్యాలు చేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. అన్నం బియ్యాలు కూడా చేయొచ్చు. అన్నం చేసేది మన ఇష్టం ఉందా. ఇడ్లీ బియ్యాలు చేస్తే ఇంకా కొంచెం టేస్ట్గా బాగుంటాయి సూపర్గా. అందుకు ఒకే గ్లాస్తో చేసాను. ఎక్కువ వేళ నూనె కాగిపోయిందా, కాగినాక కొంచెం ఆవాలు వేసుకుని ఇస్తాను. ఇది ఒక 2 స్పూన్లు ఎత్తుకుంటా. పచ్చ శనగపప్పు, ఉద్దిపప్పు ఒక 2 స్పూన్లు, కొంచెం ఇంగువ, సాల్ట్ అంతే. కొంచెం చిట్టపట్ట కొంచెం అయినాక వదిలేసి ఒక 2 స్పూన్లు అన్నీ. ఎంతో ఈజీగా ఈవినింగ్ టిఫిన్ లైట్గా అట్లా స్నాక్స్ బాగా ఎర్రగా ఆడించుకోవాలి. ఒక గ్లాస్ కదా అది బియ్యము, ఒక 1/2 స్పూన్ చాలు. ఉప్పు సరిపోతుంది. ఎక్కువ మళ్ళీ ఇందులో కొంచెం ఈ టైంలో కరపాలి. ఎండుమిరపకాయ కూడా వేయాలి. ఎక్కువ 3 వేసేస్తాను. కారం చిన్నగా ఇట్లా కట్ చేసి 3 ఎండుమిరపకాయ చాలా. ఎక్కువ కారం అంటే కొంచెం చేస్తాం కాబట్టి మీరు ఎక్కువ చేస్తే ఎక్కువ వేసుకోండి. ఎండుమిర్చి వేస్తాం. బాగా అట్లే పెనంలో ఇట్లా వరికినాక గడ్డగా అయిపోయిందంటే మళ్ళీ మనం ఉంట పట్టేకి సరిపోతుంది. బాగా వేళ ఒకే గ్లాస్లో వేస్తాం కాబట్టి కొన్ని మళ్ళీ మిగిలిపోతాయి తిన్నారు కాబట్టి ఇట్లా కొన్ని చేసుకునేది. ఇట్లా ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఉప్పు అంటాము దీన్ని, కారం కొలకట్ట అంటారు కొందరు. ఒక్కొక్కరు ఒక పేరు చెప్తారు. మీరేం పెడతారు దీని పేరు నాకు పెట్టండి. నా ఫోన్లో నేను కూడా తెలుసుకుని వస్తాను. ఇలా పట్టేట్టుగా కొంచెం ఇంకో కొంచెం అట్లే బాగా ఇంకో కొంచెం
బాగా వాడిచ్చేస్తున్నామా. ఇంకా దీన్ని ఆఫ్ చేస్తాను. ఆరినాక ఉంట పట్టి చూపిస్తాను. చూడండి ఆరిపోయింది, బాగా ఆరిపోయిందా. ఇట్లా ఉంట పట్టుకొని వస్తాం చిన్న చిన్నగా. ఇడ్లీ గుండలు పెట్టి ఒక 10 నిమిషాలు ఆవిరి పెడతా సూపర్గా ఉంటాయి. చిన్న చిన్నగా పట్టుకోవాలి. ఇట్లా అయిపోయినట్టు చూపిస్తాను. ఉంట పట్టేస్తున్నాను. ఇట్లా కొన్ని ఇట్లా కొడుకట్టలా, కారం కొడుకట్ట కదా, ఇలా పట్టేస్తాను. ఒక గ్లాస్ బియ్యానికి ఇంతే వచ్చింది. చాలా మంచికి ఒక 5 తింటారు చాలా నలుగురు. ఇది ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోస్తుంటా. ఒక 2 గ్లాస్ నీళ్ళు పోసి తర్వాత ఇడ్లీ పోస్తున్నాం కదా, అదే పెట్టేసి అది ఒక 2 అట్లా ఎత్తి పెట్టేస్తాం. 2గా ఒక 10 నిమిషాలు ఆవిరి పెట్టి తింటే ఉడికిపోతాయి. అయిపోయారు. ఉప్పుట్లు అంటారు, కారం కొడుకట్ట అంటారు దీని పేరు. మీరేం చెప్తారు చెప్పండి. అంతే, ఒక 10 నిమిషాలు ఉడికినాక చూపిస్తాం. ఓకే, 10 నిమిషాలు అయిపోయి ఉడికిపోయింది. ఆఫ్ చేస్తాం స్టవ్. ఉడికిపోయింది. ఉడకాలి. ఉప్పు రెడీ అయిపోయింది. అట్లే తినవసం. లేకపోతే టమాటా సాస్, ఏమన్నా చారు, కార చట్నీ అద్దుకొని తినవసం. ఉరకాయలు ఉంది, ఏమైనా అద్దుకొని తినవసం. మా ఇంట్లో అట్లే తింటారు కాబట్టి నేనేం చేయలేదు. మీకు కావాలంటే కార చట్నీ, ఊరకాయలు, టమాటా సాస్ ఏమన్నా అద్దుకోసం. ఇంకా సూపర్గా ఉంటాయి. ఇది ఉప్పుంట్లు ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఉడుకుడుక్క రండి తింటాం. మీరు మా ఇంటికి.